So good afternoon, dear students. Good afternoon, sir. We are in a business organization and management subject. We are in second unit of BCom first semester, BOM subject. So we are learning about articles of association. ఈ యూనిట్ లో ఇప్పటివరకు జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి, దాని లక్షణాలు, దాంట్లో రకాలు, జాయింట్ స్టాక్ కంపెనీలో రకాలు, అట్లనే జాయింట్ స్టాక్ కంపెనీకి సంబంధించిన ప్రమోటర్ అంటే ఎవరు, ప్రమోషన్ ప్రాసెస్ ఏంటి, జాయింట్ స్టాక్ కంపెనీలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ చూస్తున్నాము. అందులో మొదటి డాక్యుమెంట్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. అది అయిపోయిందండి, మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్. తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ చూస్తున్నాం. మెమోరాండమ్ ఆఫ్ అసోసియేషన్ అంటే తెలుగులో సంస్థాపన పత్రం అంటాం. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటే నియమావళి అంటాం. సో వీఆర్ learning about joint stock companies in second unit. Till now we have learned the definition of a joint stock company, characteristic features of joint stock company, types of companies, promotion process of company, promoters, characteristic features of promoters, and important documents of a company's life. Memorandum of association is over. That is the first and foremost important document for a company. And second important document is articles of association. దీన్ని నియమావళి అంటాం తెలుగులో. నియమావళి, వలి అంటే ఏమని చెప్పాను, వరుస. ఇది అన్ని నియమాలు, కంపెనీకి సంబంధించిన నియమ నిబంధనలన్నీ ఒక వరుసలో రాసి ఉండటం జరుగుతుంది ఈ డాక్యుమెంట్ లో. దిస్ ఈజ్ జస్ట్ లైక్ ఇంటర్నల్ కాన్స్టిట్యూషన్. మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్ ఈజ్ ఎక్స్టర్నల్ కాన్స్టిట్యూషన్, దిస్ ఈజ్ ఇంటర్నల్ కాన్స్టిట్యూషన్. దిస్ includes rules and regulations of a company. So how to maintain the company for inner circle people, this will be useful. సో నియమావళిలో సంస్థకు సంబంధించిన వ్యక్తులు, కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ఎలా ప్రవర్తించాలి, ఎవరెవరి స్థాయిలు ఏంటి, ఎవరెవరి హక్కులు ఏంటి, ఎవరెవరి బాధ్యతలు ఏంటి, ఈ అన్ని విషయాల గురించి కూడా రాయటం అనేది జరుగుతుంది. సో అంతర్గతంగా కంపెనీ నిర్వహణకు సహకరించేది కంపెనీ నియమావళి. ఇంటర్నల్లీ ఇట్ విల్ హెల్ప్ ది కంపెనీ టు బి రన్ ఇన్ ఏ స్మూత్ మేనర్. మనకు ఇప్పుడు కాలేజీ తీసుకోండి, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళకు లేదనుకోండి, ఎవరేం సబ్జెక్ట్ చెప్పాలో తెలియకపోతే మాకు కన్ఫ్యూజన్ ఉంటుంది, మీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకుంటాం, ముందే సెమిస్టర్ స్టార్ట్ అప్పుడే టైం టేబుల్ వేసుకొని, సబ్జెక్టులు ఎవరెవరి సబ్జెక్టులు డివిజన్ చేసుకొని టైం టేబుల్ వేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారం రావటం అనేది జరుగుతుంది. సిమిలర్లీ కంపెనీలో కూడా, కంపెనీ నడవాలి అంటే మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవసరం. ఇప్పుడు మీకు ఇంటర్నల్ ఎగ్జామ్స్ అని నోటీస్ వచ్చింది. ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఏం సిలబస్, ఎప్పుడు ఏమిటి అనేది. అట్లనే కంపెనీకి సంబంధించి కంపెనీ నడవాలంటే కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని మనం ఒక చోట చేరిస్తే ఇట్ విల్ బికమ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఇట్ విల్ షో ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఏ కంపెనీ. దీంట్లో రకరకాల నియమ నిబంధనలు ఉంటాయండి. చూడండి, దీస్ ఆర్ ది కంటెంట్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఈ ఒక కంపెనీలో నియమావళి అంటామని చెప్పాను. ఆ నియమాల్లో ఉండే అంశాలు, నియమావళిలో ఉండే అంశాలు ఇవన్నీ. దీస్ ఆర్ ది కంటెంట్స్ ఆఫ్ articles of association. See, you can see these are the various items. Share capital and rights. In a company, different types of share capital will be there. You have to remember equity share capital, preference share capital. ఇవి రెండు ప్రధానమైనవండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. అవి అంటే ఏమిటి అంటే అవి వచ్చినప్పుడు చెప్తాను. మళ్ళా ప్రస్తుతానికి అది గుర్తుపెట్టుకోండి. కంపెనీ మూలధనం రకరకాలుగా ఉంటుంది. ప్రధానంగా రెండు రకాలు: ఈక్విటీ వాటా మూలధనం, ఆధిక్యపు వాటా మూలధనం. తెలుగులో ఈక్విటీ, ఆధిక్యపు అంటాం. ఇంగ్లీష్ లో ఈక్విటీ అండ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అంటాం. సో ఒక్కొక్కరికి ఈక్విటీ వాటాలకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. ఆధిక్య వాటాదారులకు కొన్ని ప్రత్యేకమైన హక్కులు ఉంటాయి. సో షేర్ క్యాపిటల్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షేర్ క్యాపిటల్ అండ్ ద రైట్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్. ఆ వాటాదారులు అంటాం, డబ్బులు ఇచ్చిన వాళ్ళను, వాటాలు ఇచ్చిన వాళ్ళను. సో వాళ్ళకు ఉండే హక్కులను గురించి ఇది తెలుపుతుంది. వాటా మూలధనం ఎన్ని రకాలు, వాటాదారులకు ఉండే హక్కులు అనేవి తెలుపుతుంది. దెన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కంపెనీని నడిపించేది ఎవరనుకున్నాం? డైరెక్టర్స్ విల్ రన్ ది కంపెనీ. డైరెక్టర్లే నడిపిస్తారు కంపెనీ. బట్ హూ ఆర్ ద ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ? కంపెనీకి యజమానులు ఎవరండి? వెరీ గుడ్, షేర్ హోల్డర్స్, నాట్ ప్రమోటర్. ప్రమోటర్ విల్ ఓన్లీ ఎస్టాబ్లిష్ ఏ కంపెనీ. ప్రమోటరు కంపెనీని స్థాపించే వరకే అతని బాధ్యత. కంపెనీని స్థాపించిన తర్వాత ప్రజల దగ్గర నుంచి మూలధనం వస్తుంది, షేర్ హోల్డర్స్ అంటాం. వాళ్ళే యజమానులు, డబ్బులు ఇచ్చిన వాళ్ళే యజమానులు. సో షేర్ హోల్డర్స్ విల్ బి ది ఓనర్స్, ఒరిజినల్ ఓనర్స్ ఆఫ్ ది కంపెనీ. బట్ దే విల్ నాట్ రన్ ద కంపెనీ. ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ డైరెక్టర్స్ విల్ రన్.
కొంతమంది డైరెక్టర్లు కలిపి సంస్థను నడిపించడం అనేది జరుగుతుంది కంపెనీ. ఆ కొద్దిమంది డైరెక్టర్లను కలిపి ఏమంటామంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం. సో ప్లీజ్ సిట్ డౌన్. సో you can see all the rules and regulations regarding board of directors, like appointment, how board of directors will be appointed, what are their qualifications, their retirement age, ఏమన్నా రిటైర్మెంట్ కి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, రిమూవల్ ఆఫ్ డైరెక్టర్స్, ఒకసారి డైరెక్టర్ ఉంటే పర్మనెంట్ గా ఉండటమేనా, ఎప్పుడన్నా పిచ్చి పనులు చేస్తే మనం తొలగించచ్చా, అటువంటి రూల్ ఉంటుంది. వాడు తాగి మీటింగ్కి వస్తాడు రేపొద్దున, మీటింగ్ అంటే రాడు అసలు, మరి అటువంటి వారిని కొనసాగించవలసిన అవసరం ఉండదు కదా. కొన్నిసార్లు వార్నింగ్ ఇస్తారు, తర్వాత అవకాశాలు ఇచ్చి మీటింగ్లకు రాకపోయినా పిచ్చి పిచ్చి పనులు చేసిన కంపెనీ డబ్బులు తీసుకొని సొంతానికి వాడుకుంటాడు వితౌట్ ఎనీ పర్మిషన్. అన్అఫిషియల్లీ ఇఫ్ ఎ డైరెక్టర్ uses company's money for his personal benefit, then what is the action to be taken? Can we remove him from the director's post or not? That will be mentioned. So ఒక డైరెక్టర్ ని ఎన్నుకున్న తర్వాత అతన్ని ఎట్లా తొలగించాలి, అసలు అపాయింట్మెంట్ ఎట్లా, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అపాయింటింగ్ డైరెక్టర్, వెదర్ ఎనీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఆర్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ ఆర్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్, విద్యార్హతలు కావాలన్నా, సాంకేతిక పరమైన అర్హతలు కావాలన్నా, లేకపోతే అనుభవం కావాలన్నా, పనిచేసిన అనుభవం ఏదైనా కంపెనీలలో. సో అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేర్చడం అనేది జరుగుతుంది. అబౌట్ రిటైర్మెంట్, పదవి విరమణ ఎట్లా, పదవి నుంచి తొలగించడం ఎట్లా, పవర్స్ అండ్ డ్యూటీస్, అతని డైరెక్టర్ కు ఉండే వాట్ ఆర్ హిజ్ రైట్స్, ఒక డైరెక్టర్ కు ఎటువంటి హక్కులు ఉన్నాయి, ఎటువంటి బాధ్యతలు ఉన్నాయి, వాట్ ఆర్ ద రైట్స్ అండ్ వాట్ ఆర్ ద డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ డైరెక్టర్. దెన్ బోర్డు మీటింగ్స్, ఎన్ని రోజులకు ఒకసారి బోర్డు మీటింగ్ జరగాలి. ఆ బోర్డు మీటింగ్ లో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక పదం వచ్చింది, పదం ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. కోరం అంటే ఏంటి, ఎప్పుడన్నా విన్నారా పదం కోరం? మనకు రమ్ము, రమ్ము పదం అయిన ఉంటాం కానీ కోరం వినలేదు, ఓకేనా? ఏమి కోరం అంటే ఒక మీటింగ్ కు కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంట. మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ టు ఆర్గనైజ్ ఏ మీటింగ్. కంపెనీ మీటింగ్ కు పిలిచినప్పుడు సమావేశానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటాం. ఇట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఏ మీటింగ్. తెలుగులో కోరం అంటామండి, చూడండి తెలుగులో కూడా కోరమే. సమావేశానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్యను కోరం అంటాం. గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ అడుగుతానండి. కోరం ఈజ్ ది మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఏ మీటింగ్. మీరు కొద్ది మంది ఉత్తగానే వచ్చి సినిమా హాల్లో కూర్చుంటున్నట్టు కూర్చుంటున్నారు, నేను పీరియడ్ మొత్తం నిలబెడతాను, మీరు స్టాండప్. నోట్స్ ఏది నేను నిలబడు, నీదేది నోట్స్ నిలబడు. మీరు నోట్స్ లేని వాళ్ళు నిలబడండి ప్లీజ్, స్టాండప్. రాసుకో. దిస్ ఈజ్ నాట్ ఏ సినిమా హాల్, నిలబడి రాయి, అది నీది కాదు నోట్స్. ఏం పేరు నీది? నీదేనా? మరి అక్కడెక్కడో పెట్టేవి నోట్స్. పెన్ను తీసుకుంటా నేను, ఇక అది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో ఉంది. కాలేజ్ మన క్లాస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పే కదా పెన్నులు నోట్లో పెట్టుకోవద్దని. కంపెనీకి ఎట్లా రూల్స్ ఉన్నాయి, మనకు కూడా రూల్స్ ఉన్నాయి, పెన్నులు పెట్టుకోవద్దు నోట్లో. ఓకే ఓకే, దెన్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోరం? కనీస సభ్యుల సంఖ్య, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ రిక్వైర్డ్ టు కండక్ట్ ఏ మీటింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, క్లాసులో ఇప్పుడు 20 మంది దాకా ఉన్నారండి. ఒక రోజు ముగ్గురే వచ్చారు క్లాస్కి. మీరు సార్ దగ్గరికి పోయినారు, మేడం దగ్గరికి పోయినారు, సార్ ఏమన్నారు, మరీ ముగ్గురే ఉన్నారు కదా ఇవాళ చెప్పనులే రేపు చెప్తాను జనాలు వస్తాయని అంటారు. అప్పుడు క్లాసు నడపడానికి కావాల్సిన కనీస సభ్యుల సంఖ్య ఎంతో కొంత సార్ అనుకుని ఉంటారు, కనీసం 6 అన్నా ఉంటే నడిపితే మంచిది అని, మిగతా వాళ్ళకి లాస్ అవుతుంది అని. సో అట్లా కంపెనీలు కూడా అంతేనండి. మీటింగ్ ఎందుకు కండక్ట్ చేస్తారు? ఏదైనా ఒక ఇంపార్టెంట్ డిసిజన్ తీసుకోవడానికి కండక్ట్ చేస్తారు. సో మీటింగ్స్ విల్ బి కండక్టెడ్ టు టేక్ ఇంపార్టెంట్ డిసిజన్స్.
or to disclose certain facts related to company. So at least some number of members should be present in the meeting. Otherwise, meeting will be postponed to the next available date. కనీస సభ్యుల సంఖ్య లేకపోతే సమావేశాన్ని అప్పుడు నిర్వహించడం కుదరదు. మళ్ళా తర్వాత ఇంకొక రోజుకు దాన్ని వాయిదా వేయడం అనేది జరుగుతుంది. సో ఆ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఏమిటి అనేది ఇక్కడ రాసుకోవడం అనేది జరుగుతుంది. దెన్ డెలిగేషన్ ఆఫ్ పవర్స్. ఎవరి పవర్ ఏంటి? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మేనేజింగ్ డైరెక్టర్? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ మేనేజర్? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్టర్? వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆడిటర్? వీళ్ళకు ఉండే హక్కులు ఏమిటి, వాళ్ళకు ఉండే అధికారాలు ఏంటి అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. దెన్ డివిడెండ్స్ అండ్ రిజర్వ్స్. డివిడెండ్ అంటే ఏం చెప్పానండి? వాట్ ఈస్ డివిడెండ్? లాభంలో వాటా. ఓకేనా? వెరీ గుడ్. సో ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ విచ్ కెన్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు షేర్ హోల్డర్. ఒక వాటాదారుకు లాభంలో అతనికి ఇవ్వాల్సిన వాటా, అతనికి ఇచ్చే వాటాను డివిడెండ్ అంటారని చెప్పాను. లాభం అంతా పంచరండి, కొంత మొత్తం భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుతారు. ఆ విధంగా ఉంచేదాన్ని ఏమంటామంటే రిజర్వ్ అంటాం. గుర్తుపెట్టుకోండి. మీకు చెప్పాను రిజర్వ్ అంటే కూడా గతంలో చెప్పాను. బండి నడిపేటప్పుడు కొంత పెట్రోల్ రిజర్వ్ లో ఉంటుంది. కారు నడిపేటప్పుడు కూడా బ్లింక్ అవుతుంది. కారు నడిపే వాళ్ళు ఎవరైనా ఉంటే అర్థమవుతుంది. పెట్రోల్ రిజర్వ్ లోకి వచ్చిందని దాని అర్థం, మళ్ళీ పెట్రోల్ పోయించుకోవాలని దాని అర్థం. అట్లనే కంపెనీకి వచ్చిన లాభాలు మొత్తం వాటాదారులకు ఇచ్చేయరండి. కొన్ని లాభాలు భవిష్యత్తులో అవసరాల కోసం ఉంచుకుంటారు. సో ఆ విధంగా ఉంచే లాభంలోని భాగాన్ని రిజర్వ్ అంటాం. ఇట్ ఈస్ దట్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ విచ్ ఈస్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ టు షేర్ హోల్డర్స్. రిజర్వ్ ఈస్ దట్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్ విచ్ ఈస్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ టు షేర్ హోల్డర్స్. దట్ విల్ బి కెప్ట్ ఇన్ ద కంపెనీ ఫర్ ఫ్యూచర్ యూజ్, ఫర్ ఫ్యూచర్ నెసెసిటీస్. భవిష్యత్తులో కంపెనీ అవసరాల కోసం ఉంచే మొత్తం దాన్ని రిజర్వ్ అంటాం. కాబట్టి ఆ రిజర్వ్ మొత్తం ఎంత, డివిడెండ్ గా ఎంత ఎంత పంచాలి వాటాదారులకు, అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి రాసుకోవడం అనేది జరుగుతుంది. దెన్ బారోయింగ్ పవర్స్. వాట్ యు మీన్ బై బారో? బారో అంటే ఏంటండి? ఈ పదమే వినలేదు ఇంతవరకు. బారో అంటే అప్పు తీసుకోవడం. బారో మీన్స్ టేకింగ్ మనీ ఫ్రమ్ అదర్స్. బారో మీన్స్ లెండింగ్, టేకింగ్ మనీ ఫ్రమ్ అదర్స్ ఫర్ యూసేజ్. కాబట్టి కంపెనీకి అప్పు తీసుకునే అధికారం కూడా ఉంటుంది. కంపెనీ అప్పు పత్రాన్ని ఏమంటారని చెప్పాను? వెరీ గుడ్, వెరీ గుడ్. డిబెంచర్ అంటారని చెప్పాను. గుర్తుపెట్టుకోండి. డిబెంచర్ ఈజ్ లోన్ డాక్యుమెంట్. డివిడెండ్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్. రెండు వేరువేరండి, దయచేసి గుర్తించండి. డివిడెండ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రాఫిట్, whereas debenture is a loan document. It is a proof of a loan taken by a company. కాబట్టి కంపెనీకి ఆ అప్పు అవసరమైతే అప్పు తీసుకునే అధికారం ఎవరికి ఉన్నది? వెదర్ డైరెక్టర్స్ షుడ్ డిసైడ్ ఆర్ మేనేజర్ షుడ్ డిసైడ్, మేనేజింగ్ డైరెక్టర్స్ షుడ్ డిసైడ్. దట్ విల్ బి మెన్షన్డ్ ఇన్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. కంపెనీ అప్పు తీసుకునే అధికారం ఎవరికి ఇచ్చింది? మరి అప్పు తీసుకుంటే దానికి సెక్యూరిటీగా ఏం ఆస్తి చూపించాలి? వాట్ ఈస్ ద షూరిటీ షుడ్ బి షోన్? వాట్ ఈస్ ద సెక్యూరిటీ షుడ్ బి షోన్? ఫ్రమ్ వేర్ ఇట్ షుడ్ బి షోన్? ఇప్పుడు మనకు డబ్బు కావాలి అంటే బ్యాంకుకు పోతే, ఇప్పుడు నా చేతిలో ఉంగరం ఉందండి, నా చేతి, దీని విలువ 40,000 అయితే బ్యాంక్ వాడు కనీసం 10,000 15,000 ఇస్తారు కదా. కాబట్టి అట్లా మరి ఏమి హామీగా చూపించాలి కంపెనీకి అప్పు అవసరమైతే? వాట్ ఈస్ ద షూరిటీ షుడ్ బి షోన్? వాట్ ఈస్ ద సెక్యూరిటీ? ఫ్రమ్ వేర్ వీ హ్యావ్ టు ప్రొక్యూర్ ఇట్? అటువంటి డీటెయిల్స్ అన్నీ ఉంటాయండి దాంట్లో. ఓకేనా? సో బారోయింగ్ పవర్స్. దెన్ మేనేజ్మెంట్ స్ట్రక్చర్. మేనేజ్మెంట్ స్ట్రక్చర్ ఇప్పుడు కాలేజీలో నిర్వహణ స్ట్రక్చర్ ఉంది కదండి. ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ తర్వాత వైస్ ప్రిన్సిపల్, తర్వాత లెక్చరర్స్, తర్వాత నాన్ టీచింగ్ స్టాఫ్, తర్వాత చివరిలో అటెండర్, తర్వాత స్కావెంజర్. స్కావెంజర్ మీన్స్ తెలుసు కదండి. స్కావెంజర్ అంటే తెలియదండి? స్కావెంజర్ పదం వినలేదా? స్కావెంజర్ అంటే మనం వాష్రూమ్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసే వాళ్ళను స్కావెంజర్ అంటాం. స్కావెంజర్ అంట. ఓకేనా? అది మీరు నవ్వుతున్నారు కానీ అది ఎంతో గొప్ప వృత్తి అండి. ఈజ్ అటెండర్, ప్లీజ్, ఈజ్ అటెండర్. ఓకే. స్కావెంజర్ మీన్స్ చాలా ఎంతో కష్టపడే పనిచేసే ఉద్యోగం అండి, గుర్తుపెట్టుకోండి. మనం వాష్రూమ్ కు పోయేస్తున్నాం, వాళ్ళు నీట్ గా ఉంచుతున్నారు కదా, ఒక ఆమె వచ్చి ఉడిచిపోతుంది, కడిగిపోతుంది. ఒక ఆమె చూడండి పాపం, పెద్ద మనిషి. ఓకే. సో అట్లా స్ట్రక్చర్ ఉంటుంది. సిమిలర్లీ ఇన్ కంపెనీ ఆల్సో మేనేజ్మెంట్ స్ట్రక్చర్ విల్ బి దేర్, లైక్ డైరెక్టర్స్ బోర్డ్.
డైరెక్టర్స్ బోర్డ్ ఆర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటాం, బిఓడి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఇందులో డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్ ఉంటాడండి ఒకరు నార్మల్ గా. దీని కింద ఇంకా డైరెక్టర్స్ ఉంటారు. సో సారీ, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. Managing director will be the head of directors. Under him, different directors will be there. Under him, under the board of directors, you will have manager, managers. Some plural, some managers will be there. Okay. Again, under them, other different officials will be there, different officers. Like this. This is a structure, management structure. ఓకే, ఎవరి పవర్స్ ఎట్లా ఉన్నాయి, ఎవరికి ఏమేమిటి అనేది డిసైడ్ చేస్తారు. ఓకే. దెన్ మెంబర్స్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. కంపెనీలో ఉండే సభ్యుల యొక్క హక్కులు ఏమిటి, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి, మెంబర్స్ రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. ఎవరెవరి యొక్క హక్కులు ఏంటి, కంపెనీలో ఎవరెవరు సభ్యులుగా ఉండవచ్చు, వాళ్ళ యొక్క హక్కులు ఏమిటి. హక్కు ఉన్న చోటల్లా మనకు బాధ్యత ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. బట్ పీపుల్ ఆల్వేస్ విల్ ఫైట్ అబౌట్ దేర్ రైట్స్ ఓన్లీ. మన యొక్క హక్కుల కోసమే మనం కొట్లాడతాం, మన బాధ్యతల గురించి ఎప్పుడు కూడా మనం అడగమండి. తల్లి కానీ తండ్రి కానీ మనం పుట్టినప్పటి నుంచి చూడండి, తల్లి టైంకి అన్నం పెట్టకపోతే, పాలు ఇవ్వకపోతే ఏడుస్తాం. మనకు మాట రాకపోయినా ఏడుస్తాం కదా. అమ్మ మనల్ని గుర్తించి వెంటనే పాలు పట్టడమో లేకపోతే అన్నం పెట్టడమో చేస్తుంది, మనకు మాట రాకపోయినా. కానీ మనం మరి అదే తల్లి పెద్దవాళ్ళు అయినాక మనం పోషిస్తున్నామా? ఎంతవరకు పోషించడానికి సిద్ధపడి ఉన్నాం? మనం చిన్నప్పుడు మంచం మీద ఉన్నప్పుడు మరి తల్లి మనకి ఎన్నో సేవలు చేసింది కదా. మరి మనం అలాంటి భవిష్యత్తులో తల్లి పెద్దదైపోయినాక చేయి పట్టుకొని నడిపించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? సింప్లీ ఆస్కింగ్. సో అంటే మనకు హక్కులు మాత్రమే కాదండి, మనం మనం నోటి మాట రాకపోయినప్పటి నుంచి మనం హక్కుగా భావిస్తున్నాం కదా. తల్లి మనకు పాలు ఇవ్వాలి, తల్లి మనకు అన్నం పెట్టాలి, మనల్ని చూసుకోవాలి అని. ఇప్పుడు అట్లా మనం హక్కుగా భావిస్తున్నప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక మళ్ళీ వాళ్ళకి చేసే బాధ్యత మనకు ఉంటుంది. వాళ్ళు ఎటన్నా బజార్కి పోవాల్సి వచ్చినప్పుడు ఒక్కరే వెళ్ళలేకపోతే మనం ఆటోలో తీసుకొని పోవాలి కదా. మనకు సొంత వెహికల్ లేదు, వీ డు నాట్ హ్యావ్ ఓన్ వెహికల్, వీ హ్యావ్ టు టేక్ దెమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ఆటో ఆర్ కార్ ఆర్ టూ వీలర్. సో సిమిలర్లీ ఇన్ కంపెనీ ఆల్సో మెంబర్స్ విల్ బి దేర్. They will have their own rights and at the same time obligations means their duties, their responsibilities. వాళ్ళ యొక్క హక్కులు ఉంటాయండి, హక్కులకు తోడుగానే బాధ్యతలు కూడా ఉంటాయి. ఓకేనా? మీరు ఇప్పుడు చూడండి, మీకు హక్కు ఏమున్నది, లైట్ ఉండడం అనేది హక్కు ఉన్నది. ఈ రూమ్ మొత్తం చీకటి చేశాను అనుకోండి, ప్రొజెక్టర్ కూడా లేదు, బోర్డు మీద ఏమైనా రాస్తే మీకు కనబడుతుందా? మరి మీకు ఇప్పుడు ఫ్యాన్ కావాలని అడిగారు, వెంటనే ఫ్యాన్ వేసాను కదా. ఫ్యాన్ పొందడం మీ యొక్క హక్కు అనుకుందాం. మరి పోయేటప్పుడు దాన్ని బంద్ చేయాల్సిన బాధ్యత కూడా మీదేనండి, గుర్తుపెట్టి. హక్కు ఒక్కటే ఎప్పుడు ఉండదండి, ప్లీజ్ రిమెంబర్. హక్కు ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ బాధ్యత, రైట్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ రెస్పాన్సిబిలిటీ. కానీ మనము దురదృష్టవశాత్తు పుట్టినప్పటి నుంచి హక్కుల కోసమే కొట్లాడతామండి, బాధ్యతల కోసం ఎవరం కొట్లాడం, బాధ్యతలు తీసుకుందామని ఎవరం అనుకో. ఓకే. దెన్ జనరల్ మీటింగ్స్. సో మీటింగ్లు ఎవరు నిర్వహించాలి, ఎవరు సమావేశానికి సంబంధించిన అంశం. ఒక లైట్ వేయాలని ఏమన్నా రాసుకోవడానికి కనబడుతుంది కదా ఆ లైట్. కాబట్టి ఆ మీటింగ్స్ కు ఎవరు నోటీస్ ఇవ్వాలి, హూ హ్యాస్ టు ఇష్యూ నోటీస్ టు ద మెంబర్స్. మీటింగ్ ఇప్పుడు క్లాస్ ఉందని ఎవరితోటన్నా చెప్తేనే కదా మీరు వచ్చింది, ఆ అబ్బాయితో చెప్పి పంపించాను. అట్లనే కంపెనీకి సంబంధించిన మీటింగ్ ఉంది అని ఎవరికన్నా ఒకరికి నోటీస్ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయటము, లేకపోతే మెయిల్స్ పెట్టడము, లేకపోతే ఫేస్బుక్, ఇట్లా రకరకాలుగా ఉన్నాయి కదా. ఇంకా వాటిలలో చెప్పాలి అంటే హూ హ్యాస్ ద పవర్, హౌ టు ఇంటిమేట్ దెమ్. సో ఆల్ దోస్ థింగ్స్ విల్ బి మెన్షన్. దెన్ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్. ఇప్పుడు నేను బుక్స్ తెచ్చుకొని వాళ్ళని నిలబెట్టాను కదా, ఇదేం సినిమా హాల్ కాదు, ఉత్తగానే వచ్చి కూర్చోవద్దు, ఏదైనా రాసుకోవాలని చెప్పాను కదా, అట్లీస్ట్ రన్నింగ్ నోట్స్ యూ షుడ్ పొజెస్, యూ షుడ్ హ్యావ్ అని చెప్పి నిలబెట్టాను కదా. సో అట్లనే కంపెనీకి సంబంధించి కూడా బుక్స్ ఉంటాయండి, వాటిని ఎట్లా మెయింటైన్ చేయాలి, హౌ టు మెయింటైన్ బుక్స్, హూ ఆర్ ద అకౌంటెంట్స్. అండ్ అకౌంట్స్ లో కేవలం లెక్కలు రాయటం అనేది జరుగుతుంది, దాన్ని తనిఖీ చేసే వాళ్ళని ఏమంటాము? అకౌంటెంట్ విల్ రైట్ ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ బుక్స్. హూ విల్ చెక్ దెమ్? గతంలో చెప్పాను మీకు, అకౌంటెంట్ రాస్తాడు, దాన్ని తనిఖీ చేసే వాళ్ళని ఏమంటాము? తనిఖీ చేయటం ఏంటి?
వెరీ గుడ్, పెద్దగా చెప్పు. ఆడిటింగ్ అంటారని చెప్పాను. ఆ పని చేసేవాడిని ఆడిటర్ అంటారు. ఆడిటింగ్, ఆడిటర్. ఆడిట్ మీన్స్ చెకింగ్. ద పర్సన్ హూ డస్ దట్ థింగ్ ఈజ్ ఆడిటర్. ఆడిటింగ్ మీన్స్ చెకింగ్. ఆడిటర్ ఈజ్ ద పర్సన్. నేను చేసేది ఏంటంటే టీచింగ్. నన్ను ఏమంటారు? టీచర్ అంటారు. ఐఎమ్ టీచింగ్, ఐఎమ్ టీచర్. సో చెకింగ్ ఈజ్ ఆడిటింగ్ అండ్ ద పర్సన్ హూ డస్ ద చెకింగ్ వర్క్ ఈజ్ ఆడిటర్. ఆడిట్ మీన్స్ టు చెక్. ఓకే, ప్లీజ్ సిట్ డౌన్, సిట్ డౌన్. సో అట్లా, సో బుక్స్ ఉండే అకౌంట్స్ ఎవరు రాస్తారు, ఎవరు దాన్ని చెక్ చేస్తారు? ఆడిటర్. హూ ఈజ్ ద ఆడిటర్? దెన్ కాంట్రాక్ట్స్ అండ్ ఎగ్జిక్యూషన్. కాంట్రాక్ట్స్, కాంట్రాక్ట్ అంటే ఏంటండి? చేయడానికి ఒప్పందం, కాంట్రాక్ట్. ఇప్పుడు ఖమ్మం టు కోదాడ రోడ్డుకు కాంట్రాక్ట్ ఇచ్చారు కదండి పని చేయడానికి. అంటే ఒక ఒప్పందం, నీకు ఇంత డబ్బులు ఇస్తాం, ఈ టైం లోపల రోడ్ వేయాలి అని. సో కాంట్రాక్ట్ ఈజ్ ఎన్ అగ్రిమెంట్ ఇన్ సింపుల్ టర్మ్స్. మనకు సెకండ్ సెమిస్టర్ లో బిజినెస్ లాస్ లో మనం కాంట్రాక్ట్ గురించి పూర్తిగా నేర్చుకుందాం, కాంట్రాక్ట్ గురించి. ఇప్పుడైతే ఫర్ ద టైమ్ బీయింగ్ కాంట్రాక్ట్ మీన్స్ ఎన్ అగ్రిమెంట్. ఓకే, సో కాంట్రాక్టులు ఎవరు ఇస్తారు? బట్ ఎగ్జిక్యూషన్ మీన్స్ హౌ ద కాంట్రాక్ట్స్ ఆర్ గోయింగ్ టు బి వర్క్డ్ అవుట్. వాటి గురించిన సమాచారం ఉంటుందండి. దెన్ నెక్స్ట్, డిస్ప్యూట్ రిజల్యూషన్. డిస్ప్యూట్ అంటే ఏమిటండి? వాట్ ఈస్ డిస్ప్యూట్? డిస్ప్యూట్ అంటే ఏంటి? వాట్ యు మీన్ బై డిస్ప్యూట్? డిస్ప్యూట్ అంటే కొట్లాటనండి. మీకు నాకు కొట్లాట వచ్చింది, మీ మిత్రులకు మధ్యన కొట్లాట వచ్చింది. ఎవరి దగ్గరకు ఒకరికి దగ్గరికి పోతారు కదా పరిష్కారానికి. ఇంట్లో అన్నదమ్ములకు మధ్యన కొట్లాట వచ్చింది, అక్క చెల్లెలకు మధ్యన కొట్లాట వచ్చింది, తండ్రికి కొడుకు మధ్యన కొట్లాట వచ్చింది. ఆ ఊరు గ్రామ పెద్దల దగ్గరకో సర్పంచ్ దగ్గరికి ఎవరి దగ్గర వెళ్తారు కదా. సో సిమిలర్లీ ఇన్ కంపెనీ ఆల్సో డిస్ప్యూట్ మీన్స్ దేర్ ఇస్ ఎ ఫైట్ బిట్వీన్ ఆర్ అమాంగ్ ది మెంబర్స్, డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. ఓకేనా? మన ఒక ఏమి అభిరుచులు కలవకపోతే కొట్లాట అనేది వస్తుందండి. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, మన యొక్క ఆశలు కోరికలు కలవలేదు అనుకోండి, కొట్లాట వస్తుంది. ఇప్పుడు క్లాస్కు రమ్మందని అనుకోండి, సార్ ఇప్పుడేం సార్ 3 అవుతున్నది, క్లాస్ వినాం సార్, ఇప్పుడు మేము ఇప్పుడే తిన్నాం, మాకు బాగా నిద్ర వస్తుంది సార్, మేము పడుకోవాలి, మీరు ఇప్పుడు క్లాస్ అన్నారు అనుకోండి. అందరూ క్లాస్ మొత్తం 20 మంది అట్లనే అన్నారు అనుకోండి, నేను క్లాస్ తీసుకుంటాను. నేను ఎప్పుడు మన ఇద్దరి మధ్యన కొట్లాట అయింది అనుకోండి, ఎవరు సాల్వ్ చేయాలి? ప్రిన్సిపల్ దగ్గరికి పోతాం. సార్ ఇప్పుడు క్లాస్ తీసుకోమంటున్నాడు, మాకు ఇప్పుడే తిన్నాం, మాకు బాగా నిద్ర వస్తున్నారు సార్, మేడం అని మేడం చెప్తారు. మేడం విల్ సాల్వ్. దేవుడిది మాకు ఇది టైం టేబుల్ ఉంది కదా, 4 వరకు మీరు మేల్కొని ఉండాల్సిందే, క్లాస్ వినాల్సిందే, పెన్నులు నోట్లో పెట్టుకోకుండా ఉండాల్సిందే క్లాస్లో అని, ఇట్లాంటి విషయాలు మేడం విల్ సాల్వ్. ఓకే, సో దట్ ఈస్ డిస్ప్యూట్ రిజల్యూషన్. హౌ టు సాల్వ్ ఏ డిస్ప్యూట్? ఇఫ్ దెర్ ఈస్ ఎ ఫైటింగ్, ఇఫ్ దెర్ ఈస్ ఏ కమ్యూనికేషన్ గ్యాప్, ఇఫ్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, హూ విల్ సాల్వ్ దట్ డిస్ప్యూట్? అది దానికి సంబంధించిన అంశాలు మనం రాసుకోవటం అనేది జరుగుతుంది. ఓకే, సో దీస్ ఆర్ ది కంటెంట్స్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ తెలుగులో ఏమంటారని చెప్పాను? నియమావళి అంటారని చెప్పాను. అర్థమైందండి? సో కంపెనీకి సంబంధించిన అన్ని రూల్స్, రెగ్యులేషన్స్, అన్ని నియమ నిబంధనలు నియమావళిలో ఉండటం జరుగుతుంది. సో ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రిలేటెడ్ టు ఏ కంపెనీ will be mentioned in articles of association. It is termed as internal constitution. అంతర్గత రాజ్యాంగము అని భావిస్తాం. ఒక దేశానికి రాజ్యాంగం ఎంత ముఖ్యమో, దీనికి కంపెనీకి ఇట్లా రాజ్యాంగమైన సంస్థాపన పత్రం, అంతర్గత రాజ్యాంగమైన నియమావళి కూడా అంతే. దీంట్లో కంపెనీని నడపడానికి కావాల్సిన అన్ని విషయాలు ఉన్నాయండి. కంపెనీని స్థాపించినప్పుడు మూలధనం, డబ్బులు ఎంత అవసరము, దాన్ని ఎట్లా వాడాలి, రిజర్వ్కి ఎంత ఇవ్వాలి, వచ్చిన లాభంలో ఎట్లా పంచాలి డివిడెంట్ రూపంలో, అతనే వాటాదారులు ఎన్ని రకాలుగా ఉన్నారు, డైరెక్టర్లుగా ఎవరు ఉంటారు, కంపెనీ అప్పు తీసుకునే పరిస్థితి ఏర్పడితే ఎక్కడి నుంచి తేవాలి, దానికి ష్యూరిటీ హామీ ఎట్లా చూపించాలి, నిర్వహణ విధానం ఎట్లా, కంపెనీలో ఉండే సభ్యుల యొక్క హక్కులు ఏంటి, బాధ్యతలు ఏంటి, కంపెనీలో ఉండే సమావేశాలు ఏంటి, కంపెనీకి సంబంధించిన పుస్తకాలు, అకౌంట్స్, అట్లనే కాంట్రాక్ట్ ఒప్పందాలు ఎట్లా చేయాలి, ఒప్పందాలు ఎట్లా అమలు పరచాలి, కంపెనీలో ఏమైనా వివాదాలు వస్తే వివాద పరిష్కార యంత్రాంగం. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేర్స్ అండ్ షేర్ క్యాపిటల్స్ అవైలబుల్ ఇన్ ద కంపెనీ, వాట్ ఆర్ ద రైట్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్,
What are the responsibilities of directors? What is the appointment procedure of director? What is the retirement procedure of director? What is the removal procedure of director? What are the powers of director? What are the responsibilities of director? What are the ways in which dividend can be distributed? What is the amount of that can be and that should be kept as a reserve? And what are the borrowing powers of the company? Who has to borrow? And what is the security should be shown when borrowing? And the management structure that is laid down in the company, and members rights and obligations, rights, duties and responsibilities. Similarly, meetings procedure, books and accounts, similarly their auditing, then contracts and their execution, and in case of any dispute, in case of there is any fight in a company, how to solve them. So all these issues, all these items will be mentioned in ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. కంపెనీ నియమావళిలో కంపెనీకి సంబంధించిన సమస్తమైన విషయాలు పేర్కొనటం అనేది జరుగుతుందంటే కంపెనీ నడపటంలో, మంచిగా నడపటంలో ఇది అత్యున్నతమైన పాత్రను పోషిస్తుంది. అందుకనే కంపెనీకి సంబంధించిన అంతర్గత రాజ్యాంగము అంటాం. సో ఇన్ ఆర్డర్ టు రన్ స్మూత్లీ ఏ కంపెనీ, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీడ్ టు బి ఫ్రేమ్డ్, అండ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ that are framed are known as articles of association, as it is the most important, it is one of the most important documents in a company. It is termed as internal constitution, అంతర్గత రాజ్యాంగముగా భావించడం అనేది జరుగుతుంది. అంతర్గత రాజ్యాంగంగా భావించడం అనేది జరుగుతుంది. Did you understand? Okay, in tomorrow's class we will learn about the prospectus in the next class. ఓకే, దాన్ని తెలుగులో పరిచయ పత్రం అంటాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్.